ఇటు వాలంటీర్ వ్యవస్థపై మండలిలో రచ్చ నెలకొంది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారో లేదో చెప్పాలని చెప్పింది వైసీపీ. ప్రస్తుతం వాలంటీర్లు లేరని తేల్చెప్పారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. 10,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో ఎందుకు చెప్పారంటూ బొత్స ఎదురు ప్రశ్న వేశారు. వాలంటీర్ వ్యవస్థ కోసం వైసీపీ హయాంలో జీవో ఎందుకు ఇవ్వలేదంటూ డోలా అడిగారు. అదే అధ్యక్ష, మీరు ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాళ్ళకి 10,000 వేతనాన్ని పెంచి ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. ఇస్తున్నారా లేదా, మీరు ఇచ్చిన మాటకు నిలబడుతున్నారా లేదా అని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. దాని మీద క్లారిఫికేషన్ అడుగుతారు. ఆయనే మాట్లాడారు, దాని మీదే కదా ఆయనే ఎత్తారు పేరు, నేను ఎత్తలే. ఆయనే నా పేరుని తీసుకొని మాట్లాడారు. సరే చెప్పండి. ఏదైతే సభ్యులు అడిగిన ప్రశ్న అధ్యక్ష, స్ట్రైట్గా సభ్యులు రెండే ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. ఒకటి, వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా? మీరు ఎన్నికల్లో కొనసాగిస్తారా లేదా? వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు. కొనసాగిస్తారు లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని ఒకటి పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు? వ్యవస్థ అంటావా? వ్యవస్థ ఉంది, కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు? మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే 2023 సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు? మాట ఇచ్చాము, ప్రజలకి విద్యుత్ ఛార్జీలు పెంచమన్నాము. కాబట్టి ఏదైతే ఆ క్వాంటం ఉందో ఆ క్వాంటమ్ని ప్రభుత్వమే రీపే చేస్తుంది, సబ్సిడీ రూపాయలు ఇస్తాము, మేము రెడీగా ఉన్నామని చెప్పచ్చు కదా ప్రజలకు మాట ఇచ్చి వచ్చారు అధ్యక్ష. సూటిగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేకం చేస్తూ ఇచ్చిన మాట ఒకటి, ఇచ్చిన తర్వాత ఒకటి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి, ఏదైతే ద్వంద్వ వైఖరి వాళ్ళు వహిస్తున్నారో ప్రజల మీద భారం మోపుతున్నారో, ఇది కాక ఇంక రేపు కూడా ఇంక మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచే పరిస్థితి ఏదైతే చేస్తున్నారో దాన్ని నిరసనగా మేము వాకౌట్ చేస్తాం.